బ్రేకింగ్ ను చూస్తున్నాం. కరూర్ తొక్కేసలాట ఘటనపై తమిళనాడు హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఘటనపై సిట్ విచారణకు ఆదేశించింది. ఘటన తర్వాత టీవీకే పార్టీ నేతలు ఎక్కడికి వెళ్లారు, బాధితులను ఎందుకు పట్టించుకోలేదని మద్రాస్ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. విజయ్ వాహనాన్ని కూడా సీజ్ చేయలేదని మండిపడింది. ఈ సందర్భంగా టీవీకే పార్టీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై సిబిఐ దర్యాప్తు కోరుతూ విజయ్ వేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా విజయ్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఘటనపై సిట్ విచారణకు ఆదేశించింది. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. తమిళనాడు హైకోర్టుకు టీవీకే పార్టీ అధినేత విజయ్ అయితే వెళ్లారు. జరిగిన ఘటన ఏదైతే తొక్కిసలాట జరిగిన ఘటనకు సంబంధించి సిబిఐ దర్యాప్తు కోరుతూ కోర్టుకు వెళ్లారు. దీని గురించి కోర్టు అయితే విజయం అయితే చాలా సీరియస్ అయింది. ఈ ఘటనకు సంబంధించినటువంటి టీవీకే నేతలను ఎందుకు ప్రశ్నల వర్షం అయితే కురిపించింది, వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదని కూడా మండిపడింది. ఈ సందర్భంగా హైకోర్టు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు అర్థమవుతోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీల్, కరూర్ తొక్కిసలాట సంఘటనలో తమిళగల కలగం పార్టీపై మద్రాసు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ ఘటన మీద సిబిఐ విచారణ కోరుతూ ఆ పార్టీ వేసిన పిటిషన్ ను కొట్టిపారేసింది. అయితే దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉన్నందున అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే ప్రారంభ దశలోనే సిబిఐకి బదిలీ చేయాలని కోరితే ఎట్లా అని చెప్పేసి ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తుతో అసంతృప్తి కలగనప్పుడు కోర్టును ఆశ్రయించండి. అసలు పార్టీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు తాగునీరు అలాగే ఆహారం సదుపాయాలు ఎందుకు కల్పించలేకపోయారు అని చెప్పేసి టీవీకే పార్టీని న్యాయస్థానం అన్నది. అయితే ఇప్పుడు న్యాయస్థానం రాజకీయ వేదికలుగా మార్చొద్దు అని చెప్పేసి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అన్నట్టు తెలుస్తోంది. అయితే రాజకీయ ర్యాలీలు సభల విషయంలో అనుమతులు ఎలా జారీ చేస్తున్నారంటూ ఇటు స్థానిక ప్రభుత్వాన్ని కూడా మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. అయితే దీనికి సంబంధించిన ప్రభుత్వ లాయర్ ఈ విషయం మీద అఖిలపక్ష సమావేశం నిర్వహించి స్పష్టమైన విషయాలు ప్రభుత్వం రూపొందిస్తుందని, అప్పటిదాకా ఎలాంటి రాజకీయ ర్యాలీలకు అనుమతులు లేవు అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లాయర్ చెప్తున్నారు. అయితే రోడ్డుపై సభ ఎలా అనుమతించారని పోలీసులకు హైకోర్టు నిలదీసింది. అయితే దీనికి విచారణకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపున న్యాయవాది కోరడంతో ఆ కోర్టు అంగీకరించినట్టయితే తెలుస్తోంది. మరోవైపు బాధితులకు పరిహారం పెంపు పిటిషన్ మీద కూడా 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందులో అసలు ఈ ఘటన జరగడానికి కుట్రకోణం ఉందని, అలాగే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలి అని చెప్పేసి టీవీకే ఈ పిటిషన్ వేసింది. అలాగే తమ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో టీవీకే తరపున అయితే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి అని చెప్పేసి మరో పిటిషన్ వేసింది అదే టీవీకే. ఈ రెండింటితో పాటు కరూర్ కి చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్ కూడా ఉంది. అలాగే 4 వేరువేరు పిటిషన్లు ఉన్నాయి. మొత్తం కలిసి 7 పిటిషన్లు కలిపి ఇప్పుడు మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ విచారణ చేపట్టింది. రహీమ్. రైట్ హారిక, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.